ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయకాలము ధ్యానము కొరకు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె వారు పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచుట అనే ఈ అంశము ఈ కడవరి దినాలలో మనకెంతో అవసరమైనది. ఎదురు చూడడం అనే మాటకు అర్థం కనిపెట్టుట. ఈ కనిపెట్టుటలో 2 విధానాలు ఉన్నాయి. మొదటిది, మనము ప్రార్థించిన తరువాత ఆ ప్రార్థనకు ప్రతిఫలం కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మౌనంగా నుండుట, అలాగు మౌనంగా నుండి కనిపెట్టుట స్తుతి చెల్లించుడితో సమానం. 65వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. సియోనులో మౌనముగా నుండుట దేవునికి స్తుతి చెల్లించినట్లే అనే మాటను మనం గమనిస్తాము. కనిపెట్టుట కొందరికి కుదరదు, కానీ దానిలో గొప్ప మేలు, గొప్ప బలం ఉన్నాయి. ప్రార్థించిన వెంటనే దేవుని సన్నిధిలో నుండి లేచి వెళ్ళుట కంటే మనో నిదానముతో తదేక దీక్షతో ప్రతిఫలము పొందుదమన్న నిరీక్షణ కలిగిన వారిగా కనిపెట్టుట చాలా శ్రేయస్కరం. అందువలన బలం కలుగుతుంది. సహజంగా ప్రార్థన అవ్వగానే మనం ముగించుకొని లేచిపోవడానికి ఇష్టపడతాం. నేను మాట్లాడేది వ్యక్తిగత ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను. అరగంట ప్రార్థించారు లేదా గంట ప్రార్థించారు, ఆమేన్ అని చెప్తాం, లేచిపోతాం. కానీ నేనేమంటున్నాను అంటే, ప్రార్థన అయిన తరువాత కొద్ది నిమిషాలు మౌనంగా ప్రార్థించకుండా మౌనముగా దేవుని సన్నిధిలో కనిపెట్టుండుట, అది గొప్ప బలము, అది గొప్ప ఆశీర్వాదము. సహజంగా మనం ఎవరినైనా పిలిచినప్పుడు వారు వచ్చే వరకు లేదా జవాబు ఇచ్చే వరకు కనిపెట్టుకొని ఉంటాంగా. లేదు, మనం ఎవరికైనా ఫోన్ చేశాము, వారు మాట్లాడవలసిన మనిషి ఆ స్థలములో ఆ సమయంలో లేరు, అయితే వాళ్ళు ఆ ఫోన్ ఎత్తే వరకు, ఆ రింగ్ అయ్యే వరకు కూడా కనిపెట్టుకొని ఉంటాం కదా. లేదు, ఒక భిక్షాటు అంటే ఒక అడుక్కునే వ్యక్తి భిక్షాటం చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి అతను భిక్షాటం చేస్తూ ఉన్నాడు. అయితే వారిని ఏమైనా ఉందా అని అడుగుతాడు. వాళ్ళు వచ్చేదాకా ఈయన కనిపెట్టుకొని ఉండాలిగా. అడుగుతూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక 10 ఇళ్ళు, ఏమైనా తనకు ఆహారం దొరుకుద్ది అంటారా? కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, మనం ప్రభువుని అడుగుతున్నాం, మనం మాట్లాడుతున్నాం, మరి ప్రభు అవతల నుంచి మాట్లాడాలి కదా, మనం కనిపెట్టుకొని ఉండాలి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక అందులో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఒకవేళ యేసు ప్రభువు వారు చెప్పినట్లుగా ఒక అర్ధరాత్రి ఒక స్నేహితుడు తన స్నేహితుడు దగ్గరికి వెళ్ళాడు. తనకు కావలసిన వాటన్నిటినీ ఇచ్చే వరకు ద్వారమునద్ద విసుగుదల లేకుండా అతను ఉండడా, కనిపెట్టుకొని ఉండడా అని లోకాసువార్త 11వ అధ్యాయంలో ఉంది కదా. కనుక ఒక స్నేహితుడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి వేళ తన స్నేహితుడిని అడుగుతున్నాడు, ఏరా, మరి నా ఇంటికి ఈరోజు ఒక స్నేహితుడు వచ్చాడు అనుకోకుండా, నా గృహంలో ఏమీ లేవు, మరి ఉంటే ఏమన్నా ఇవ్వా అని అడుగుతున్నాడు. అతను ఇచ్చేదాకా ఇతను కనిపెట్టుకొని ఉండాలి కదా. అలా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండలేకపోతున్నాం. కనిపెట్టుట అనేది గొప్ప ఆత్మీయ అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగున చేసిన వారిలో ప్రసిద్ధి ప్రార్థనా పరుడని పేరు పొందిన జాన్ హైడ్ దొరగారు ఏమన్నారంటే, ఆయన తన ఆరోగ్య స్థితిని గురించి మాట్లాడుచు, సరిహద్దులను విశాలపరచుము అని నా ప్రార్థనకు ప్రభు ఇచ్చిన నా జవాబు నా వ్యాధియే. నా అనారోగ్య స్థితి నా సువార్తను అడ్డగించినట్లుగా కనబడినను, కనిపెట్టుట అనే ఆత్మీయ అనుభవం నన్ను లోనికి నడిపించింది అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
నేను దేవుని సన్నిధిలో ఎక్కువగా కనిపెట్టుట్లో గొప్ప బలాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాను అని ప్రార్థనాపరుడైన జాన్ హైడ్ దొరగారు అలాగును మాట్లాడారు. కనుక దేవునితో మాట్లాడిన తరువాత ప్రభు మనతో మాట్లాడడానికి మనము సమయం ఇవ్వాలి. అట్లు చేస్తే దేవుని ప్రభావ శక్తి మనలో పనిచేస్తుందని భక్తిపరుడైన హడ్సన్ టేలర్ గారు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు ప్రార్థిస్తున్నారు, కానీ కనిపెట్టకుండానే ప్రార్థనలో నుండి మనం లేచిపోవటం కొన్ని విషయాలు అడిగాం. అంటే మీరు మాట్లాడారు ప్రభుతో, మరి ఆయన కూడా మాట్లాడివ్వాలి కదా. మీరు ప్రార్థన ఆమేనని చెప్పి లేచిపోతే ప్రభు మీతో ఎప్పుడు మాట్లాడతారు? కనుక మీరు అవకాశం ఇవ్వాలి కదా. కనుక రెండోది, కనిపెట్టుట్లో రెండోది ఏంటో తెలుసా? రెండో రాకడను కనిపెట్టాలి. అనగా యేసయ్య మధ్యాకాశానికి రాబోతున్నారు అంటే దాని కొరకు ఎదురు చూడడం. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను కలుసుకోవడానికి మొదటి రాకడ విశ్వాసులందరూ కనిపెట్టారు. ఆ కాలంలో సుమియోన్ అనే భక్తుడు కూడా ఇశ్రాయేలు ఆదరణ కొరకు మొదటి రాకడ కొరకు కనిపెట్టాడు. యేసు ప్రభువారు మొదటిగా ఈ లోకంలో పుట్టే నాటికి చాలా మంది ఆయన రాకడ కొరకు, మొదటి రాకడ కొరకు ఈ లోకంలో జన్మించాలని ఎదురు చూచారు. అది అయిపోయింది. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? ఆయన మరలా మధ్యాకాశానికి రాబోతున్నారు కదా, దాని కొరకు మనము కనిపెట్టవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈలాగును కనిపెట్టుట్లో అక్కడ ఏమన్నాడు తెలుసా? సొమ్మసిల్లక నడిచిపోదురు అంటే సహవాసము, అలయక పరిగెత్తుదురు ఆత్మీయ పోరాటము, పక్షిరాజు రెక్కల చాపి పైకి ఎగిరిపోదురు అంటే ఆరోహణము. ఈ మూడు అనుభవాలు ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనది. దేవునితో నడచటం, పక్షిరాజులాగా మనం దేవుని సన్నిధిలో పైకి ఎగిరిపోదురు అని అక్కడ రాస్తాడు కదా. అంటే దేవునితో నడవాలి. హానోకు దేవునితో నడిచాడు, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు, సొమ్మసిల్లక నడిచాడు. తన జీవితంలో కేవలం 65 సంవత్సరాలు మాత్రమే దేవుని లెక్కలో చేర్చబడలేదు. దేవుని బిడ్డలారా, 300 సంవత్సరాలు దేవునితో, దీర్ఘకాలము దేవునితో నడవడానికి ఎంత ఓపిక కావాలో చూడండి. హానోకు 365లో 65 తీసేస్తే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు, ఎక్కడా సొమ్మసిల్లిపోలేదు అని జ్ఞాపకం చేస్తున్నా. అలాగే నడుస్తూ నడుస్తూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. నోవా కూడా దేవునితో నడిచిను అనే మాట మనం చూస్తాం. 127 సంవత్సరాలు ఆ తరము వారిలో నీతిమంతుడు, 127 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నడవగలిగాడు. కనుక అలయక పరిగెత్తుదురు అన్నాడు. కనుక అలయక పరిగెత్తడం అంటే ఆత్మీయ పోరాటం కావాలి. ఈ రోజున దేవుని సన్నిధానంలో అపోస్తలుడైన పౌలు వ్రాస్తాడు. ఏమంటాడు అంటే, 10 మంది పోరాడు వారందరూ పోరాడుదురు, కానీ ఒక్కడే బహుమతి పొందునని. అటువలే మీరు బహుమతి పొందనంతగా పరిగెత్తుడి, నేనైతే గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. కనుక ఈ రోజున నడవడం అంటే దేవునితో కూడా నడిచే విధానం సహవాసం తెలియజేస్తుంది. రెండోది అలయక పరిగెత్తడం అంటే దేవుని కొరకు మనం పరిగెత్తే స్థితిలో మనం ఉండాలి. యేసు వైపు చూస్తూ అలయక పరిగెత్తాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట అక్కడ మనం చదవబడిన మాట ఎలా ఉండాలి అంటే, పక్షిరాజు వలె వారు పైకి ఎగిరిపోవదురు అనే మాట. కనుక పక్షిరాజు లాగా మన నిజంగా దేవుని సన్నిధానంలో ఎవరైతే క్రీస్తుతో నడుస్తారో, దేవుని సేవలో అలయక పరిగెడతారో, ప్రార్థనలో గాని పరిచర్యలో గాని ఏ విషయంలోనైనా అలసిపోరో, వారు పక్షిరాజులాగా రేపు ప్రభు వస్తే పైకి ఎగిరిపోదురు. మనం దాని కోరిక కదా ఎదురు చూసేది. ప్రభు ఎప్పుడు వస్తారా, ప్రభుని ఎప్పుడు కలుసుకుందామా, పరలోక రాజ్యానికి ఎప్పుడు వెళదామా, ఎగిరిపోవాలి అని ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఎదురు చూస్తున్నాడు. కనుక మనం ఎగిరిపోవాలి అంటే ఇందాక స్టార్టింగ్ లో చెప్పాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, పక్షిరాజులు లాగా పైకి ఎగిరిపోదురు
అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మీలో ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం నడిచేవారుగా ఉండాలి. హానోకులాగా, నోవాహులాగా మీ యొక్క సహవాసం దేవునితో అయి ఉండాలి. ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆత్మీయతలో ఉండాలి. రెండోది, అలయక పరిగెత్తుదురు. ఏ విషయంలో కూడా దేవునికి ఇచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, సువార్త చెప్పే విషయంలో, సాక్ష్యం చెప్పే విషయంలో, నలుగురిని ప్రభువులోకి నడిపించే విషయంలో, దేవుని పరిచర్యలో ఎక్కడ అలిసిపోమాకండి. దేవుడు అట్టి శక్తి మీకు ఇవ్వాలని. మూడోదిగా, పక్షిరాజులాగా ప్రభువుని ఎదుర్కోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు అట్టి నడకను మీకు ఇవ్వాలని, అట్టి పోరాటాన్ని అలసిపోకుండా దేవుని సన్నిధిలో పోరాటం కలిగిన వారుగా ఉండాలని, పక్షిరాజులాగా ప్రభు వస్తే మీరు పైకి ఎగిరిపోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. వారు మీతో నడవగలిగే, మీతో పరిగెత్తగలిగే, అలా ఎక్కడ అలసిపోకుండా ప్రభువా, ఏ విషయంలో కూడా నాయన సువార్త చెప్పే విషయంలో, మీ సన్నిధిలో పరిచర్య చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఎక్కడ భారం అనిపించకూడదు, ఎక్కడ అలసిపోకూడదు ప్రభువా. అట్టి శక్తి దయచేయండి. అలాగుంటే రేపు మీరు మధ్యాకాశానికి వస్తే రెక్కలు కలిగిన వాళ్ళుగా ఎగిరి మీ దగ్గరికి వచ్చేస్తారని మీ వాక్యం ఉంది. అట్టి కృపను ప్రతి ఒక్కరికి సంఘంలో దయచేయమని, పెండ్లి కుమార్తె సంఘంగా, ఎత్తబడే సంఘంగా, ఈ సంఘాన్ని ఎత్తబడే వ్యక్తులుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా ఉంచండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించి ఈ దినపు ప్రయాణాలలో అందరికీ భద్రత, క్షేమము దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మీ యొక్క పొందుకున్న మేలులు మరి మెసేజ్ రూపంలో ప్రభువుని మయంపరచండి, అనేకులకి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు.